డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో యై అమ్మా నాకున్న ప్రాబ్లమ్స్ డార్లింగ్ డార్లింగ్ పిలిచారా మిమ్మల్ని కాదు డార్లింగ్ నన్ను అలా పిలిస్తే మా ఆయన వస్తున్నారు చెన్నై నుంచి సారీ డార్లింగ్ మళ్ళీ డార్లింగ్ డార్లింగ్ ఏంటి అర్జున్ గారు అమ్మని ఫోన్ చేసావు? ఏం చేస్తా తెలియదు ఈరోజు సాయంత్రం శివాలయంలో మధ్య పెళ్లి అర్థమైందా? ఒకసారి మా ఫ్యామిలీ గురించి. మా ఫ్యామిలీకి చెప్పుకుంటూ వస్తున్నాను, నువ్వు మీ ఫ్యామిలీకి చెప్పొద్దు. శివాలయంలో కలుద్దాం, బాయ్. ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి. ముస్టోళ్ళగా అరిసరిసి అడుక్కుంటారు, బెగ్గర్స్ లాగా రేంజ్ లో రిచ్ గా అడుక్కోవాలి. ఎంత అడుక్కున్నా నా ముఖం చూసి రూపాయి వేయట్లేదు. నేనైతే అడుక్కోకుండానే డబ్బులు ఎత్తున్నారమ్మా. నిన్నెవడు చూసినా వేసేయాలనుకుంటాడు రా. ముస్టిగా నేనే వేస్తున్నా, తీసుకో. థ్యాంక్స్ మమ్మీ. మమ్మీ నేను అడుక్కోవడానికి పోతే నీ కాలు చేతులు బాగున్నాయి కదా, ఏదైనా కష్టం చేసి బతకొచ్చు కదా అంటున్నారు. గాడు రూపాయి వేసినది ఎవడురా నీకు కాళ్ళు చేతులు ఉన్నాయని చెప్పింది? అన్ని జారిపోయిండ్లా నీక నేను ముష్టి అడుక్కుంటే ఆలోచిస్తున్నారమ్మా. ఒరే నీ క్యాష్ మీయడానికే నేను ఆలోచించిన, ముష్టి వేయడానికి కూడా ఆలోచించట్రా. కోంగ మొహం వేసుకొని మన చెల్లెంటి ఇంకా రాలేదు. ఏడుందో ఆమె? అమ్మా నీకు విషయం చెప్పాలి. ఏంది? ఎవడన్నా ప్రేమించినావా? నీకెలా తెలుసు? ఏంది నీ వయసులో నేను ఎంతమందిని చూసినా, ఎంతమందిని ప్రేమించినా? నాకు అబ్బాయి అంటే చాలా ఇష్టం అమ్మా. అబ్బాయి కూడా నేను అంటే చాలా ఇష్టం. ఈరోజు సాయంత్రమే పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. ఏం చేస్తాడా అబ్బాయి? సాఫ్ట్వేర్. మనం ఏంది, మన రేంజ్ ఏంది? బెగ్గర్స్. ఫ్యామిలీ గురించి వాడికి చెప్పినావా? తెలీదు, కానీ నన్నే చేసుకుంటా అంటున్నాడు. సరే వాడిని బిలు. సరస్వతి శివలాల పంతులతో మాట్లాడేశాను, ముహూర్తం మొదట తాళి కట్టమన్నాడు. ఒకసారి ఫ్యామిలీకి. ఇప్పుడు ఫ్యామిలీ ఎవరు వద్దు, మనల్ని పెళ్లి చేసుకుందాం. కనీసం అమ్మా నాయన కావాలి కదా. ఇప్పుడు పెళ్లికి అమ్మ నాన్న ఎందుకు? ఓ పని చేద్దాం, ఇప్పుడు మీ అమ్మనుకో, మీ నాన్ననుకో, ఈ ముందు పెళ్లి చేసుకుందాం. ఓకేనా? కొంచెం ఆశీర్వదించడం మమ్మల్ని. బెగ్గర్స్ ఉన్నారు, తీసుకోండి. 100 నీ 100 నీ దగ్గర ఉంచుకో. ఈ ₹1,00,000 కట్నం కింద పెట్టుకో. ₹1,00,000 కట్నం ఏంటండి? అత్తగారి రేంజ్ కి ఆ మాత్రం ఇవ్వద్దు అల్లుడా. ఏం మాట్లాడుతుంది ఈవిడ? అంటే మా అమ్మ నాన్న అన్నయ్యలండి. బాబు కాలు చేయి పడిపోయింది బాబు, దానం చేయండి బాబు. ఎవడ్రా నువ్వు? బావా అలా కోపడవకు బావా. ఎవడ్రా నీకు బావా? బామర్దే అట్లా అనకూడదు. ఎవడ్రా నీకు బామర్ది? అయ్యగారు ఎవడాడు? ఇప్పుడు ఇదంతా మీ ఫ్యామిలీయా? ఈ పెళ్లి క్యాన్సిల్. ఇది ఏమైనా స్కిట్ అనుకున్నావా తయారైన క్యాన్సిల్ చేయడానికి? మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా పెళ్ళినట్లు? వీడియో ఏంట్రా వీడియో? అప్పుడు యూట్యూబ్ ఛానల్ లో పెట్టారు. ఎవరి ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి. 1 lakh సబ్స్క్రైబర్స్. అవును. 2 lakhs 5 lakhs 1 million ఫాలోవర్స్. కాదు, ఛానల్ పేరు. నువ్వు వెళ్ళరా, ఏదో పెళ్లి అయిపోయింది, మీ అమ్మ వాళ్ళందరూ మర్చిపో, మనం వెళ్ళి కాపురం చేసుకుందాం పద. యాడికి వెళ్ళేది? ముందు మా ఇంటికి రావాలా? మీ ఇల్లు అంటున్నారు, నాకు తెలిసి ఏదో గుడిసే ఉంటది, వెళ్ళి టీ తాగి వెళ్ళిపోదాం మన ఇంటికి. అర్థమైందా? పద నేను ఇంటికి పోదాం. ఏంటి ఏసీ, కలర్ టీవీ, ఫ్రిడ్జ్, సోఫా? దిస్ ఈజ్ మై హౌస్. ఇదా తొడుక్కొని సంపాదించిందా? ఎంత రిచ్ గా బతుకుతున్నారా? ఈ అడుక్కోవడం మనీ వచ్చు కదమ్మా. ఒకప్పుడు మేము రిచ్ గా బతికిన వాళ్ళమేనా? ఎలాగా? ఎయిర్పోర్ట్ దగ్గర అడుక్కునేవాళ్ళం. నాకంటూ ఒక రేంజ్ ఉంది, నేను ఒక సాఫ్ట్వేర్ ని, నాకు కార్ కూడా ఉంది. ఆడి కార్, జాగ్వార్, బెంజ్, రేంజ్ రోవర్, చార్టర్ ఫ్లైట్. అమ్మా బావకి ఆ కట్న కానుకలు ఏమన్నా ఇస్తే ఆ డాక్యుమెంట్లు అన్ని తీసుకురారా. ఇగో అమ్మా, ఇదిగో అల్లుడు, ఈ 2 సెంట్రల్ డాక్యుమెంట్లు నీ దగ్గర పెట్టు. ఇది నాకు కట్నం కింద ఇచ్చారా? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నీకు వదిలేసాం, బంజారా హిల్స్ లైట్లు దగ్గర నీకే వదిలేసాం. అమ్మా మెయిన్ సిగ్నల్ అన్ని బావకి ఇస్తే మన పరిస్థితి? ఆడపిల్ల కదరా, బాగుంటదని. అత్త ఇవన్నీ కాదు గానీ నన్ను వదిలేస్తే మీ ఇద్దరు వెళ్ళి 1 సంవత్సరం తిరిగే లోపల 12 బిడ్డలు ఇస్తాం మీకు. నేను పెళ్లి చేసుకోగానే ఈడు బొట్టడానికి ముందాడు అదే చెప్పాడు. 10 ఏళ్ళకి గానీ ఈడు బొట్టల.
ఏమే ఆకలేస్తుంది వెళ్ళి బయటికి వెళ్ళి తిని చూద్దాం పదే. ఏరా ఆడికి పోయేది తినేది నువ్వు అన్నం అడుకురా, నువ్వు కూర అడుకురా. నేను పెరుగు తెస్తా. పో. అమ్మా తినల్లుడు. ఏరా ఇంటి అల్లుడికి అడుక్కుని పెడతారా ఫుడ్? నాకు ఈ భోజనం వద్దు వద్దు, మీరే తినండి. రాకేపోదు బయలుదేరి ఫస్ట్ నుంచి. ఎక్స్ట్రా జబర్దస్త్. కలచెదిరింది కసమారింది కన్నీరే మిగిలి. రష్మికి న్యాయం జరగాలి. అవును, రష్మికి న్యాయం జరగాలంటే రామప్రసాద్ ఉంటే బాగుంటది. రామప్రసాద్ నాకు ఫోన్ చేద్దాం. అన్నా రామప్రసాద్ అన్నా. చెప్పరా వచ్చేసా. రష్మికి న్యాయం జరగాలి. రష్మికి అరే ఎవడరా రష్మి పక్క జరగాలని రాశాడు, పక్క జరగాలని రాశాడు. రామ్ ప్రసాద్ గారు వాడు పక్కకి మధ్యలో న్యాయం అనేది వేయడం మర్చిపోయాడు. రష్మి పక్కకి న్యాయం జరగాలి. అవును, రష్మికి మందు దొరకాలి, మందు దొరకాలి. రష్మికి న్యాయం జరగాలి. రష్మికి న్యాయం జరగాలి. నీకు న్యాయం జరగాలంటే ఇలా కూర్చుంటే సరిపోదు, నిరాహార దీక్ష చేద్దాం. ఓకే చేద్దాం. యాక్చువల్లీ కొంచెం ఆకలేస్తుంది, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుందామా? ఓయ్ నిరాహార దీక్ష అంటే ఆర్డర్ పెట్టుకుంటా ఏంటి? పచ్చి మంచాలు కూడా తాగకూడదు, అర్థమైందా? చెప్పు, నాకు న్యాయం జరిగే వరకు పచ్చి మంచిలు కూడా తాగనండి. నాకు న్యాయం జరిగినంత వరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా తాగను. రష్మికి న్యాయం జరిగేంత వరకు రష్మి ఏం తినకుండా నేను చూసుకుంటా, నేను చూసుకుంటా. నువ్వు నాతో పాటు దీక్ష చేయవా? చేస్తానమ్మా, అందరం చేస్తాం. రష్మికి రష్మికి పచ్చి మంచిలు తాగకూడదు. యాపిల్ తినొచ్చు నేను, యాపిల్ తినొచ్చు నేను. చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా తినండి తినండి. రష్మికి రష్మికి రష్మి ఇందులో లెగ్ పీస్ ఉంది, అద్దరిపోయింది తెలుసా? సెలబ్రిటీస్ వస్తారు. ఇంతకు ఎవరు వస్తున్నారు? తమ్ముడు రామ్ ప్రసాద్ సార్, మీరు కంగారు లెక్కలాగట్టు వచ్చేసారు సార్. సార్ ఈ న్యూస్ మీకే తెలిసింది సార్? దేశాలు తిరిగి వచ్చాను. ఎందుకు సార్? రూట్ మ్యాప్ తప్పు చూపించిందే, రూట్ మ్యాప్ తప్పు చూపించిందే. ట్రంప్ గారు అడిగారు ఏం జరుగుతుంది ఇక్కడ అని. నేనేం చెప్పానో తెలుసా? ఏం చెప్పారు సార్? ఎవరికో అన్యాయం జరిగింది, న్యాయం చేయడానికి వెళ్తున్నాను అన్నాను. అక్కడ నుంచి బోయింగ్ ఫ్లైట్ వేసుకొచ్చారా? అరే లోపలికెళ్ళు. ఎవరు సార్? ప్యాసింజర్ తొంగి చూస్తున్నాడు. చూడండి సార్, అయిపోదు. చూసేంత స్కిట్ అమ్మందే, చూసేంత స్కిట్ అమ్మందే. నాకు తెలిసాడు మీ స్కిట్ అప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. తమ్ముడు సెక్సీ నీ గురించి అడిగాను. దేశాల్లో ఎవరికి తెలియదు అన్నారు, ఎవరికి తెలియదు అన్నారు. జరగాలి జరగాలి, నాకు న్యాయం జరగాలి. నేను అప్పుడే చెప్పాను వద్దురా మనకి ఇవన్నీ అని. ఏంటి సార్? లవ్ సింబల్, లవ్ సింబల్. ఒక్క నిమిషం ఉండు, మజ్జిగ తాకొస్తాను. మధ్య దాటానికి ఫ్లైటా? మలేషియా వెళ్ళాలి మరి మజ్జిగ తాగడానికి. నీకు విషయం తెలుసా? నేను టాయిలెట్ వస్తే ఎక్కడికి వెళ్తానో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? మా బాత్రూమ్ కే. సార్ మీరు కూర్చుంటే ఇంకో సెలబ్రిటీ వస్తున్నారు సార్. తమ్ముడు మీ గుడ్లు ఎందుకు అట్లా అయిపోయాయి? గుడ్లు ఎక్కువ తింటాను కాబట్టి అలా అయిపోయాయి. తమ్ముడు నేను దూరంగా ఉంటాను. ఈడితో ఉంటే నా ఫేమ్ మొత్తం పోయిద్దే, ఈడితో ఉంటే నా ఫేమ్ మొత్తం పోయిద్దే. రష్మి నీకు ఏం కావాలో చెప్పు. ఇవన్నీ ఉన్నాయి సార్, కావాల్సింది న్యాయం, కావాల్సింది న్యాయం. పొద్దున్న నుండి చూస్తున్నాను. ఏం చూస్తున్నారు? ఏదో 2 వీడియోలు మంచిగా పెట్టండి. బాగుంది ఇది, ఇంకోటి పెట్టా. ఏం చూస్తారు సార్? ఏంది ఎంత బాగుంది ఇది, ఏంది ఎంత బాగుంది ఇది. ఏం చూస్తారు? జబర్దస్త్ స్కిట్లు. జబర్దస్త్ స్కిట్లేనా? రష్మి డాన్స్ చేస్తుంది కదా అందుకే బాగుంది అన్నాను. అంతే కదా. మీరు కూర్చుంటే ఇంకా పెద్ద పెద్దలు వస్తున్నారు సార్, వాళ్ళతో మాట్లాడతాను. నేను మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? ఏజ్ లో సార్ అంతే. ఓకే రష్మి మన న్యూస్ మామూలుగా వెళ్ళదు సార్. నీకోసం వెళ్ళిపోయిన రోజు మళ్ళీ వస్తున్నారు. సూపరా, దేవుడు నేను చల్లగా చూడాలి తెల్లమ్మా. ఇంద్రజారు కూడా వస్తున్నారండి ఇప్పుడు. మంచిదే రమ్మను. రష్మి నీకు జరిగిన అన్యాయం చెప్పు ముందు. అన్యాయం చెప్పమ్మా నువ్వు. అన్యాయం జరిగింది, చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఇది ఏదో నిన్న మొన్న జరిగిన అనుబంధం కాదు, 10 సంవత్సరాలు.
ఎప్పటి నుంచో అందరు కలిసి ఉన్నాము. ఇలాంటి అనుబంధంని అలా ఎలా పట్టించుకోకుండా రష్మికి న్యాయం జరగకపోతే నేను పెట్రోల్ పోసుకొని తల పెట్టుకుంటా. ఎవడ్రా నువ్వు? నామే పత్తా నామే పత్తా. నీకు జరిగిన అన్నీ ముందు స్ట్రైట్ గా చెప్పు. పేమెంట్ పెంచట్లేదు నాకు 10 సంవత్సరాల నుంచి. జరగమ్మా, నాకు టైం అవుతుంది. వైన్ షాపులు బంద్ అయితే వైన్ షాపులు బంద్ అయితే. నీకు జరిగిన అన్యాయం పేమెంట్ గురించా? చెల్లెమ్మా, నీకు జరిగిన అన్యాయం గురించే నేను ట్రంప్ గారితో మాట్లాడతాను. తమ్ముడు వెళ్ళిపోతున్నాను నేను వస్తాను. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. రామ్ ప్రసాద్, నాకు ఈ పాట నచ్చలేదు. ఏంటా పాట? పాట మార్చండి. రామ్ ప్రసాద్, నాకు ఈ పాట కూడా నచ్చలేదు. అదే ఎందుకు నచ్చలేదు? పాటలో ముక్కుంది. పాటలో ముక్కు ఉంటేనే నచ్చలేదు. మన ఎదురుగా ఎంత పెద్ద ముక్కు ఉంది, ఎవడు చెప్పుకోవాలి నేను? రామ్ ప్రసాద్, నీలా కార్లో తిరగాలంటే ఏం చేయాలి? నువ్వు నైట్ టైం బార్లో తిరగడం మానేయాలి. పెళ్ళైన తర్వాత మనం హైదరాబాద్ వెళ్తే అక్కడ ఇల్లులే లేవు. రామ్ ప్రసాద్, ఎలాగా? మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. ఎక్కడ? అక్కడ అక్కడ. నీకు విషయం చెప్పాలి. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తులో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతాను. రామ్ ప్రసాద్, ఇలాంటి డైలాగ్స్ చెప్తే ప్రేమ పుడుతుందా? లేదు, ప్రోమ పడుతుంది. దాని అర్థం ఆవిడ కొడుతుంది. నీకు ఎప్పటి నుంచో సీరియస్ గా విషయం చెప్తాను అనుకుంటున్నాను. ఈరోజు చెప్పేస్తాను. రష్మి, నాకు ఈ స్టేజ్ ఒక 5 నిమిషాలు కావాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు బయటకు వెళ్ళిపోండి. జడ్జెస్ మీరు అటు తిరగండి. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు తెలుసు నీకు జలుబు దగ్గు దొరుకుతున్నాయని. 5 సంవత్సరాల నుంచి మధ్య కలిసి తిరుగుతున్నావు. బయట నాకు చాలా మంది అమ్మాయిలు పరిచున్నారు. నేను వాళ్ళతో తిరుగుతాను. నీతో తిరగడం ఎందుకు తెలుసా? నువ్వు బాగోవు, నువ్వు బాగోవు. రామ్ ప్రసాద్, ఐ యామ్ డిస్గస్టెడ్ విత్ యు. నాడేలు నువ్వు చెప్పేస్తున్నావేంటి? నాడేలు నువ్వు చెప్పేస్తున్నావేంటి? ఎప్పటి నుంచో అడుక్కుంటున్నావురా, అసలు బొచ్చే నిండట్లేదు. అంబా అలా గట్టిగా ఏ తోట పిల్లని వచ్చిందనుకో. నువ్వేంటి అలా చూస్తున్నా? మీ ఇద్దరు అంటే అడుక్కోవడం వచ్చి నాకు అడుక్కోవడం రాదు. అడుక్కుంటేనే ప్రోమోలో వేస్తారంట. రాత్రి అన్నం పెట్టలేదు మా అమ్మ. ఆమె అడిగా అంటే అక్కడే కూర్చుంది. నువ్వేం అడుక్కుంటావు ఇట్రా? బిచ్చగాడిని పెట్టి బిచ్చగాడు అని సినిమా తీశారు, నన్ను పెట్టి బిచ్చగత్తి అని సినిమా తీయొచ్చు కదా. ప్రొడ్యూసర్ బిచ్చగాడు అయిపోతాడు, అందుకే తీయట్లేదాక. మనకి ఎవడొకటి దానం చేసి కూడా వస్తాడు, చూస్తా ఉండండి. అరే విష్ణు, నువ్వు డిక్కీలో కూర్చున్నావు, లోపలరా. నువ్వు కూర్చున్నారా డిక్కీలో? ఎవరు ఆవిడ? నా గర్ల్ ఫ్రెండ్. అయితే పట్టుకోండి. ఏంటి ఆమె చేసుకుంటే మీరు మా దగ్గరికి రావాలి బాబయ్య. బాబయ్య అన్న దానం చేయండి బాబయ్య. కార్లు నడుక్కోండి అప్పుడప్పుడు అలాగా. సరే, కారు పోతే పోయింది, మళ్ళీ మనకి ఎవరు దానం చేస్తాడు? ఊరికే గ్యాప్ వచ్చిందని. ధర్మం బాబయ్య పైకేసుకుని వస్తున్నాడు. కారే ఇచ్చేసాడంటే బైక్ కూడా ఇచ్చేస్తాడు. మనం బాగా అడుక్కుంటే యాక్టింగ్ చేద్దామా? ఆడపిల్లలు అడుక్కుంటే బాబాయ్ చూడండి బాబాయ్. సిగ్గులేదురా? ఆడవాళ్ళు నుంచి అడుక్కుంటే పడుకున్నావు కదా. బాబయ్య నా చేతులు ఇరిపోయినాయి బాబయ్య. నుంచి అదే వచ్చేస్తే నుంచుంటే వచ్చేసి బాబయ్య చేతులు. మరి స్కిట్ అంటే అలాగే ఉంటది. మరి ఏమన్నా మీరిద్దరు లవర్స్ కదా బాబయ్య? లవ్ గురించి కొన్ని డౌట్ లోనే చెప్తారా బాబయ్య? చెప్పండి. అమ్మా ఇంకో రేపు పొద్దున పెళ్లి అవుతుంది కదా. పెళ్లి అయిన తర్వాత మీ ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతూ నువ్వు ఏం చేస్తావు? నాకు రామ్ ప్రసాద్ మీద ఎలాంటి అనుమానాలు లేవు. నేను రామ్ ప్రసాద్ ని నమ్ముతా. మరి నువ్వు? నాకు ఆ డౌట్ లో దాని మీద నా నమ్మలేం. మరి ఒకవేళ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను. మరి నువ్వు?
అది చచ్చిపోయాక ఏం చేస్తాం ఇంకోదాన్ని చూసుకుంటాను. సరే కానీ మాకు ఏదైనా దానం చేయండి బాబయ్య, ప్లీజ్ బాబయ్య. ఈ బైక్ తీసుకోండి. రామ్ ప్రసాద్, నువ్వు ఎంత జాలి కరుణ, నువ్వు కార్ ఇచ్చేసావు, బైక్ ఇచ్చేసావు. ఇంత మంచి వ్యక్తిని నేను ప్రేమిస్తున్నానా? నేను ఆపదలు ఉన్న ఆ పొదల్లో ఉన్న ఎవరిని ఆపలేంత. అక్క నువ్వు వెనక్కి ఎక్కే, నేను ఎవరికి మరి ఇంక మళ్ళీ ఎవరు మనకు దానం చేస్తారే? ఏమైంది? వచ్చాడు వచ్చాడు. గర్వం చేయండి బాబయ్య. అదేంటి ఉత్తి చేతులతో వచ్చా? అయ్యో ఈవిడేంటి ఇలా వస్తుంది? రామ్ ప్రసాద్, అన్ని దానం చేసి ఇలా బికారుడివే అయిపోయావా? ఛీ, నాకు నీతో ఇంకేమీ లేదు. బాయ్. ఇప్పుడు మీ పరిస్థితి అదే ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవట్లేదు. వెళ్ళిపోయిందని ఓ పులిపెక్కిపోతుంటావా? నన్ను చేసుకుంటావా? చేసుకొని ఊ అంటావా బావయ్య? ఊ అంటావా? నేను ఖచ్చితంగా ఊహు అని అంటాను. మీ బొచ్చులో మీరు అడుక్కోండి. అంటావా మావా? ఎక్స్ట్రా జబర్దస్త్. జై హో జనతా. జనతా కాదు, మన ఆటో గ్యారేజ్. ఎచ్చట అన్ని రిపేర్ చేయబడను. పని చూస్తూ ఉండు. లక్ష్మి గారు, మీ కార్ ఇచ్చారు కదా, ఇవ్వండి. ఏంటిది కార్ స్టార్ట్ అవ్వట్లేదు? మీరు బీరువాకి వాడుతున్నారు, కార్కి వాడండి సరిపోద్ది. కార్కి వాడండి సరిపోద్ది. చూసుకో, కస్టమర్లు వస్తారు. డాక్టర్ గారు ఎక్కడున్నారండి? డాక్టర్ ఏంట్రా? కాంపౌండర్ లెక్క ఉంటే డాక్టర్ లోపల ఉంటాడు కదా. కాంపౌండర్ కాదురా, మెకానిక్. గో ఆటో గ్యారేజ్. సార్ అది బోర్డు పెట్టుకోవాలి కదా సార్. పైన పెట్టాను చూడు. ఆటో గ్యారేజ్ ఇచ్చి అన్ని రిపేర్లు చేయబడిన. బైక్ ప్రాబ్లం ఏంటి? బ్రేకులు పడట్లేదు సార్, కొంచెం సార్. 3 నెంబర్ రెంచి ఎందుకు? 4 తీసుకోండి సార్, బాగుంటది. మెకానిక్ నువ్వు నేనురా. బైక్ నాది కదా సార్, బైక్ నాది కదా సార్. అయిపోయింది, సెట్ చేశాను సార్. పర్లేదు సార్, నేను స్టార్ట్ చేస్తాను. పర్లేదు సార్. సార్ పర్లేదు సార్, చేస్తా. స్టార్ట్ అవ్వదు సార్. అది పెట్రోల్ లేదు సార్ దాంట్లో. నీ బండికి పెట్రోల్ కొట్టించుకుంటూ వాడుతుంటావా? అవును సార్. ఎలా వాడుతుంటావు? అంటే తోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను సార్, తోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను సార్. ఒరే, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా? అవును సార్. నీకు పెట్రోల్ డబ్బులు ఇస్తారు కదా? ఇస్తారు సార్. మరి డబ్బులు ఏం చేస్తావు? పెట్రోల్ కొంటాను సార్. మరి ఆ పెట్రోల్ ఏం చేస్తావు? బ్లాక్ లో అమ్మేస్తాను సార్, బ్లాక్ లో అమ్మేస్తాను సార్. అరే నీ పేరేం పేర్రా? నా పేరు సితార సురేష్ ప్రొడక్షన్, శ్రీ వెంకటేష్ ప్రొడక్షన్, మైత్రి, శ్రీ గీత ఆర్ట్స్, అంజనీ ప్రొడక్షన్స్ సార్. ఏంట్రా సినిమా బ్యానర్లను పెట్టుకున్న పేరు? అంటే మా నాన్న ఇంతకు ముందు డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు సార్. సినిమాలా? కాదు సార్, శీతాకాలంలో రగ్గులను కోట్లు డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు సార్. కనీసం ఇది బ్యానర్ ఉందా మీకు? అవును సార్. ఏ బ్యానర్? రష్మి గణపతి ఫిలిం, అనకొండ, దెయ్యాల దిబ్బ. ఈ సినిమా కూడా వచ్చింది, మీకు తెలుసు సార్. నువ్వు బయలుదేరిగో, బైక్ కూడా అయిపోయింది సార్. ఇచ్చిన అన్ని రిపేర్ చేస్తారు సార్. అవును సార్. కొంచెం వాచ్ చూడండి సార్. బ్యాటరీ వీక్ అనుకుంటా, తిరగట్లే. బ్యాటరీ వీక్ ఎందుకు ఉంటుంది సార్? బ్యాటరీ పెట్టలేదు దీంట్లో, తీసాను. ఒరే, మరి బ్యాటరీ లేకుండా వాచ్ పని చేయకపోతే రేపు ఉదయం సాఫ్ట్వేర్ అంటున్నా కదా, ఎవరైనా టైం పడితే ఏం చెప్తారా? ఇప్పుడు మీరు అక్కడ ఉండండి సార్. అరే టైం ఎంతైంది? అరే టైం ఎంతైందిరా? అరే టైం ఎంతైందిరా? ఇలా పట్టించుకోకుండా వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను సార్. ఆ బైక్ డబ్బులు మెకానిక్ చేసాం కదా. ఏ డబ్బులు రా సార్. టైం అడిగితేనే పట్టించుకోలేదు, డబ్బులు అడిగితే ఎలా పట్టించుకుంటా సార్? నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఇద్దరు కలిపి ఒక అమ్మాయిని కొడుతున్నారా? నువ్వు వెళ్ళరా. ఆటో గ్యారేజ్, బైక్లే కాదు మనుషులు కూడా రిపేర్ చేస్తాను. నీ అబ్బా వాడు చైన్ కొట్టేశాడు. దొంగడాడు. దొంగోడు. సారీ, చూసుకోలేదు అనుకోద్దు. మేము పని చూసుకోండి. మిస్టర్ మెకానిక్ కమ్ హియర్. ఏమంటుంది ఆవిడ? నన్ను మిస్టర్ అంది, నేను మెకానిక్ అంది. హార్న్ పని చేయడం లేదు చూడు, అదే ప్రాబ్లం. హార్న్ పని చేస్తుంది. మిషన్ ఆన్ చేసుకోండి, మిషన్ ఆన్ చేసుకోండి. ఇదిగో కొంచెం బాగు చేసి చేసి పెడతాను, తెలుసు కదా. ఆటో గ్యారేజ్ అన్ని రిపేర్ చేయబండి. ఇక్కడ నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఉన్నాయి. కూర్చో చెప్తా. అరే బాగున్నాయే. ఆటో గ్యారేజ్ అన్ని రిపేర్ చేయబడను. మళ్ళీ ఏమన్నా రిపేర్ వస్తే వస్తాను.
సార్ సార్ బాగున్నారు సార్ బాగున్నారు సార్. వచ్చేసాడు సార్ కొత్త వెహికల్ తీసుకున్నాను సార్. ఇది ప్రొక్లైనర్ కదరా, ఇది ఎందుకు తీసుకున్నారా? అంటే మన సిటీలో బాగా ట్రాఫిక్ ఎక్కువ సార్. అదే ప్రొక్లైనర్ వెళ్తే సార్ ముందున్న బళ్ళన్నీ ఇలా తీసి అలా జల్లేచ్చు సార్, ఇలా తీసి అలా జల్లేచ్చు సార్. పక్కన కూర్చో, నాకు చిన్న పనులు ఉన్నాయి. ఫ్లైట్ కి ఇంజన్ మార్చాలా? పంపించండి. సార్ సార్ మీరు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేశారు సార్. పైలట్ జాగ్రత్త చూసుకో, 5,000 కిలోమీటర్లకు వస్తే మళ్ళీ ఇంజన్లు మార్చాలి, ఓకేనా? అరే ఆ క్యాప్ పెట్ట మర్చిపోయాడు రే పైలట్. క్యాప్ కాదు సార్, ఎవడో ఆశ్రమంకి ఇప్పుడు వెళ్ళాడు సార్. హలో, రాకెట్ కింద నిప్ప ఆగిపోయిందా? పంపించు. రాకెట్ కి విమానంకి 2 సౌండ్లు ఒకలాగా ఉన్నాయండి సార్. 2 సేమ్ ఇంజిన్లేనండి. హ్యాపీ దివాళీ. హలో, అది పంపించండి. శాటిలైటే కదా. ఏంటి సార్ శాటిలైట్ అన్నారేంటి? సార్ మనం టూగుల్లో పని చేస్తాం కదా సార్. ఇప్పుడు మీ మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళిపోతారు కదా, శాటిలైట్ కెమెరా పెడతాం. ఇప్పుడు ఆ కెమెరాకి మొత్తం మంచు పట్టి చెత్త పడిపోయి బాగా బ్లర్ అయిపోయింది. లెన్స్ మార్చాలి ఇప్పుడు అర్జెంట్ గా. శాటిలైట్ పంపించండి. మన దగ్గర ఒకటే సౌండ్ ఉందండి సార్. శాటిలైట్ కి సౌండ్ ఏంటి సార్? శాటిలైట్ కి సౌండ్ ఏంటి సార్? సార్ ఒక్క నిమిషం సార్. నువ్వు శాటిలైట్ కి లెన్స్ మార్చావా? అది నమ్మాలి. మీరు రాకెట్ కింద వెలిగించినప్పుడు ఫ్లైట్ కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు నమ్మలేదేంటి సార్? ఇది కూడా నమ్మాల్సిందే. ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ సార్ ట్రైన్ తీసుకున్నాను సార్. ట్రైన్ కొనుక్కోవడం ఏంట్రా సార్? ఈ మధ్యన దసరా పండుగలకి సంక్రాంతి పండుగలకు ఊరెళ్తా ఉంటే టికెట్ రేట్లు పెంచేసారు సార్. చాలా రద్దీగా ఉంటుంది, సీట్లు దొరకట్లేదు. అందుకని ఒక ట్రైన్ తీసేసుకున్నాను సార్. ఒరే నువ్వు వాటికి డీజిల్ కొట్టించో, దీన్ని కొట్టిస్తారా సంతకి? దీనికి ఏం కొట్టించాను సార్. మరి ఏం చేస్తారా? ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ లో ఏదో సంక్రాంతికి ఊరెళ్తా ఉంటుంది ట్రైన్. వెనకాల నెమ్మదికి వెళ్ళి బయలుదేరి ముందు హుక్ తగిలించేస్తాను సార్. దీంతో పాటు ఆ సర్రమని వెళ్ళిపోతుంది సార్. ఒరే ఎలా కనిపిస్తున్నానండి నేను? పక్కలే ఆగండి. ఎవడు చేయని కొట్టిసాడు ఇప్పుడు? ఇందులో దొంగలు ఎవరు చెప్పండి. ఇగో ఇక్కడ పట్టుకోండి. ఏంట్రా ఈడెందుకు మీకు? ఇడు పిచ్చోడు. పిచ్చోడా? మరి ఎంత నుంచి బల్లే పట్టుకొస్తున్నాడు? ఆ బండ్లు కార్లు ట్రైన్లు అన్ని దొంగతనం చేసి సెకండ్ హ్యాండ్ అమ్మేస్తాడు. ఎక్కడ తీసుకెళ్ళండి ఫస్ట్ ఇండి. కాదురా, నేనేగిరిన విమానం సౌండ్ వస్తుందంట్రా. ఒక 2-3 సౌండ్లు పెట్టుకోండి రా కొత్తగా. ఎక్స్ట్రా జబర్దస్త్ వ్యూవర్స్, మాతో పాటు ఈ రోజు జాయిన్ అవబోతున్నారు అనిల్ రావుపూడి గారు, ది డైరెక్టర్ ఆఫ్ F3. లెట్స్ వెల్కమ్ హిమ్. రాజా 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 ది గ్రేటురా ఉతల తల 2000 నోటురా. ఏ రాజా 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 ది గ్రేటురా ఓడుగేస్తే మరే ది ఫెటురా. డబుగుడి డబుగుడి డబ్బులే అదిరి పోతి నేనే డబ్బులే. డబుగుడి డబుగుడి డబ్బులే ఇంకా బోలెడుంది మన దగ్గర డబ్బులే. అనిల్ రావుపూడి గారు, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. F2 బై త్వరలో F రిలీజ్ అవబోతుంది. సో ఎలా ఉంది ఈ జర్నీ? సో ఈసారి F3 వచ్చేసరికి ఇట్స్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ మనీ. డబ్బు గురించి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉండబోతుందో F2 లో ఉన్న సేమ్ క్యారెక్టర్స్ ని అలా సేమ్ మేనరిజమ్స్ తోటి సో మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ స్టోరీతో వస్తున్నాం. సో డెఫినెట్ గా F2 కి మీరు ఎంత ఎంజాయ్ చేశారో అంత ట్రిపుల్ F3 కి ఎంజాయ్ చేయబోతున్నారు. ఇక్కడ ఎందుకున్నారు మీరు ఇప్పుడు? అర్థం కాలేదు. ప్రసాద్ సార్ ఆర్టిస్ట్ కళ్ళకి వచ్చారు సార్ మిమ్మల్ని. ఒక్క 2 మినిట్స్ సార్. అంతేనా? ఒక్క నిమిషం సార్ రామన్ సార్ అడిగిపోతారు. ఇలా నువ్వు ఇటుపక్క వెళ్ళిపో. అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు? కాదు, ఆడిషన్స్ ఆఫీస్ లో పెట్టుకుంటాం, స్టేజ్ మీద పెట్టాల్సిందేనా? నమస్కారం సార్. నమస్కారం. ఏం చేయబోతున్నారు? భర్త తాగింటికి వెళ్తే భార్య ఎలా బిహేవ్ చేస్తుందని సార్. ఎవరు తాగారు? నేను తాగాను సార్. మరి అది తోలుతుంది ఏంటి? ప్రసాద్ ఏదో కావాలా? ఇది కాదు. మీరు వెళ్ళిపోండి. ఏదో కావాలట. నెక్స్ట్ ఎవరు వచ్చారు? రావండి ఫాస్ట్ గా బాబు. బాబా ఈడండి ఓవరాక్షన్ అండి. భాస్కర్ కదా ఇతను? భాస్కర్. మన దగ్గర బేరాలు లేవమ్మా. మన దగ్గర ఖాళీ లేవుగా.
ఇంకో వాయిస్ చేస్తా సార్. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి. నెక్స్ట్ ఆశ్చర్యపోతారు. నెక్స్ట్ ఒక్కడుగు అన్ని చేసేసావు కదా. మీకు ఏ వాయిస్ కావాలి సార్? కొత్తగా ఏదన్నా మీ వాయిస్ చేయమంటారా? నా వాయిస్ చేస్తే మరి నేనేం చేయాలి? మీకు ఏ వాయిస్ కావాలో చెప్పండి సార్. ఈ చెక్కలు మోగుతున్నట్టు, ఈ గులకరాలు మోగుతున్నట్టు, ఈ రాళ్ళు కొడుతున్నట్టు అలాంటి సౌండ్లు ఏమైనా చేయొచ్చా? అలాంటి సౌండ్ ప్రపంచంలో ఎవడు చేయడు సార్. అది కూడా మిమిక్రీయే. ఏదో కావాలయ్యా. అదే సార్ మీకు ఏదో కావాలి కదా, ఇప్పుడు వచ్చేది మీకు సెట్ అయిపోతుంది. అమ్మా రావాలి ఫాస్ట్ గా. నమస్తే. ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. సార్ ఇంకా చేయలేదు. అదే బాగుంది. అమ్మమ్మ చచ్చిపోయింది సార్. టికెట్ ఇచ్చి బస్ పంపించే. సార్ కాదు సార్, అమ్మమ్మ చచ్చిపోయింది. మనకి ఏం కావాలి సార్? అందుకే ఏదో కావాలి, అర్థం కావట్లా. ఏదో కావాలంటే ఇచ్చారు రష్మి. సార్ మీకు ఏం కావాలి సార్? ఏదో కావాలి. బాబు ఇంకెవడారు సార్ ఒకడు వస్తున్నాడు సార్, వాడిని చూస్తే మీరు ఫ్లాట్ అయిపోతారు. ఏడి వచ్చేసాడు సార్. ఎక్కడ చెప్పు నాన్న. నా లవర్ వదిలేసింది సార్, నేను బాధపడుతూ ఉంటాను సార్. అడివి చిన్న వయసులో ప్రేమలో చదువుకోకర్లా ఆడు పెద్దోడు సార్. పెద్దోడివి పని చేసుకోకుండా చదువుకోకుండా ఏదో కావాలి సార్. అందుకే మీకు ఏం కావాలి సార్? దేనికి వచ్చారు సార్? నన్ను ఎందుకు పిలిచారు సార్? F4 ఆడిషన్ కదా సార్. నేను F3 ప్రమోషన్స్ కి వచ్చాను. అసలు F4 కదే రాలేదు, ఆడిషన్ ఏమంటారు మీకు చెప్పింది. ఇప్పుడు అర్థమైంది, మీకు కావాల్సింది F3 ప్రమోషన్ కావాలి. సార్ వచ్చింది F3 ప్రమోషన్ గట్ట. ఆ సినిమా చూడండి మర్చిపోకుండా. May 27th F3, don't miss. Watch it only in theaters. Say no to piracy.